సార్ హైదరాబాదు కాపాడింది చెరువులు, కుంటలు, తోడు. అంటే దాదాపు 390 చెరువులు ఉన్నటువంటి హైదరాబాదు పట్టణంలో ఇప్పుడు కేవలం ఒక 50 చెరువులు మాత్రమే కనిపిస్తున్నాయి. అవి కూడా పూర్తి స్థాయి కబ్జాలతో ఉన్నటువంటి. ఈ సందర్భంలో మన ప్రాంతాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనపై ఉందని ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. ఆ నేపథ్యంలోనే హైడ్రా అనేటువంటి ఉద్భవించింది. హైడ్రా చేస్తున్నటువంటి పనులని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? వ్యతిరేకిస్తే ఎందుకు, ఏమిటి ఆ కారణం? ఒకటండి, హైడ్రా ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ జియో 111. మీరు గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ఉత్తర్వు మీద, ఆర్డర్ మీద ఈ 111 జియో ఆ రోజు రాజశేఖరిగా తీసుకొచ్చింది. చెరువులు, నదులు కాపాడుతున్న బాధ్యత మనది. మనదంటే మనకన్నా ముందు జనరేషన్ దాన్ని పట్టించుకోలేదు. రాబోయే జనరేషన్కి మనం మంచి వాతావరణం ఇవ్వాలి, పర్యావరణం ఇవ్వాలి. అది మన బాధ్యత. మన పూర్వీకులు పట్టించుకోలేదు కొంతమంది. వాళ్ళ వల్ల ఈరోజు హైదరాబాద్ సఫర్ అవుతుంది. రాబోయే తరానికి ఇవ్వాలి. కానీ దానికి పద్ధతి ఉంది. దెర్ ఇస్ ఏ లా కాల్డ్ లా ఆఫ్ నేచర్. ఈ లా ఆఫ్ నేచర్తో పాటు లా కూడా ఏముంటుందంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్లో మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏంటంటే అదర్ సైడ్కి ఒక అవకాశం ఇవ్వాలి. నీ ఇల్లును ఎందుకు కూలగొట్టకూడదు అనే అవకాశం ఇవ్వాలి, ఒక షోకాస్ నోటీస్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా నోటీసులు లేకుండా వచ్చేసి గుడ్లదన పెట్టి కూలగొట్టడంలో అసలు ఉందా లేదా అనేది ఫస్ట్ చూడాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరైతే హైడ్రా పేరు మీద కూలగొడుతూ వాళ్ళు చేయాలి. ఇది ఫస్ట్. సరే, కొంతమంది కోర్టు పోయినో లేదా వేరేమాట. సెకండ్ క్వశ్చన్, మీరు ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇల్లు నిర్మాణం చేసారు. సరే, బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్ మీద ఉందా అనేది వాళ్ళకు మున్సిపల్ నెంబర్ ఎవరు ఇచ్చారండి? అది కాదు. వాళ్ళకు కరెంట్ ఎవరు ఇచ్చారండి? అది కాదు. వాళ్ళ ఓటర్ లిస్ట్లో పేరు ఎవరు ఇచ్చారండి? వాళ్ళ రేషన్ కార్డు ఎవరు ఇచ్చారండి? వాళ్ళు యాక్షన్ ఫస్ట్ ఎవరి మీద తీసుకోవాలి? డెఫినెట్గా అధికారుల మీద. అధికారులు తీసుకోవాలి. సో బ్యాంకులు లోన్ ఇచ్చినాయి అంటే మీరు ఇండైరెక్ట్ గా యాక్సెప్ట్ చేస్తుంది గత ప్రభుత్వం యొక్క అవినీతి వల్లనే ఈ ఇట్లాంటి సమస్య ఉత్పన్నమైందంట. ఒక ప్రభుత్వం కాదు కదా సార్, 3-4 ప్రభుత్వాలు వచ్చినాయి కదా గతంలో. టీడీపీ ఉండే, టీఆర్ఎస్ ఉండే, కాంగ్రెస్ ఉండే, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. నేను అది కాదు అనేది. నేనేమంటున్నా అంటే బాధ్యత అనేది మీకు ఇది పబ్లిక్ ఒక అవేర్నెస్ వస్తుంది. ఈరోజు మూసి క్లీన్ చేయమని ఎవరు అపోజ్ చేయరు. మూసి క్లీన్ చేయండి. దట్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ క్లీన్ ది పీపుల్ దే. మీరు దెర్ ఆర్ మోడర్న్ టెక్నిక్స్ ఉన్నాయి. ఫస్ట్ కోర్టు కూడా ఏమంటుంది, నువ్వు వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపెట్టి ఎవిక్ట్ చేయి. యూ డోంట్ షో దెమ్ ఆల్టర్నేటివ్. మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటాడు. ఎన్ని ఉన్నాయండి డబుల్ బెడ్రూమ్ మన దగ్గర? యూ షో. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నాను. ప్రధానమంత్రి ఆవాస్ యోజన మొత్తం ఫండ్స్ డైవర్ట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టారు చెప్పండి? మూసీ పక్కన ఉన్న వాళ్ళంతా కూడా 1,00,000 మంది ఉంటే ఇక్కడ 10,000 లేవు డబుల్ బెడ్రూమ్. 10,00,000 మందికి ఎట్లా ఇస్తారు డబుల్ బెడ్రూమ్? ముందు కట్టండి మీరు. యూ షో దెమ్ అన్ ఆల్టర్నేటివ్ అండ్ దెన్ యూ టేక్ యాక్షన్. హైడ్రా కూడా అదే విషయం చెప్తున్నాను. రాంగ్గా రైట్ అని నీకు కాదు. ఎందుకంటే ఇది పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్, వాళ్ళ ప్రిరోగేటివ్, దే కెన్ బ్రింగ్ ఎనీథింగ్. కానీ దాని ఇంప్లిమెంటేషన్లో కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది దాంట్లో ఇన్వాల్వ్ కావాలి. బీద వాళ్ళని మనం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. వీఆర్ లెసెస్ గవర్నమెంట్. మనకు పీపుల్స్ పబ్లిక్ వెల్ఫేర్ గవర్నమెంట్ మంది. వీఆర్ నాట్ హియర్ టు ప్రొటెక్ట్ ఓన్లీ వన్ సెక్షన్. లార్జర్ సెక్షన్ ఆఫ్ పూర్ పీపుల్, వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. మేము అదే అంటున్నాం, ప్రొటెక్ట్ చేయాలి. 16,000 మందికి నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను అంటున్నారు కదా. కట్టించిన తర్వాత పంపించండి సార్. మీరు లేకపోతే ఇప్పుడు ఎన్ని ఇల్లు కట్టుకొని రోడ్ల మీద పడి ఉన్నాయి. మీరు చూసారు, జవహర్ నగర్ పోతే చూస్తారు, అక్కడ ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆర్ టేకింగ్ ప్లేస్. ఇందిరా మా పథకం కింద కట్టారు. అప్పుడు ఇందిరా వికాస్ యోజన కింద అది కట్టారు. జవహర్ నగర్లో 20 floors పెట్టి కట్టారు. నాట్ ఈవెన్ సింగిల్ హ్యూమన్ బీయింగ్. అని కుక్కలు నక్కలు తిరుగుతుంది దాంట్లో. నేను అడిగాను ఎమ్మెల్సీకి ఉన్నప్పుడు, కౌన్సిల్, వై యూ ఆర్ నాట్ గివింగ్ దట్? ఎందుకు ఇవ్వట్లేదు? ముందు ఆల్టర్నేటివ్ చూపెట్టండి, పంపించండి. ఎవ్రీ వన్ మీరు జస్ట్ ఎస్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు సపోర్ట్ చేస్తున్నట్లే కదా. ఒకవేళ హైడ్రా ఎవరు అపోజ్ చేశారు? హైడ్రా ప్రిన్సిపల్స్ ఎవరు అపోజ్ చేశారు? ఎవరు చేయట్లేదు. వీఆర్ అపోజింగ్ ది వే దే ఆర్ డూయింగ్ థింగ్స్. ఫస్ట్, they are not taking action against those who are responsible for it. One. Number two,
you are not giving them notices, you are going with a bulldozer and demolishing it. Number 3, you are demolishing the poor people's house without giving them alternative. ఈ మూడు చేయమని చెప్పండి ప్రభుత్వంతో మీకు కలిసి వస్తుంది. సో ప్రభుత్వం ఈ 3 చేసినట్లయితే సమస్య పరిష్కారం దిశ వైపుగా డెఫినెట్గా మాకు క్లియర్ థాట్స్ ఉన్నాయి. వీ వాంట్ ప్రొటెక్ట్ లేక్స్, నేచర్ మేము ప్రొటెక్ట్ చేస్తాం. మాకైనా నేచర్ ప్రొటెక్ట్ చేసే ఎవరు ఉన్నారు సార్? వీ వాంట్ ప్రొటెక్ట్ ది నేచర్. వీఆర్ ఆల్ హియర్ రెస్పాన్సిబుల్ పర్సన్. నేచర్ని ప్రొటెక్ట్ చేసే దాంట్లో కూడా ఇట్ ఈస్ అ వే. నువ్వు నేచర్ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత ఇప్పుడు కూలగొడితే ప్రొటెక్ట్ కాదు అది. యు ఆర్ నైదర్ ప్రొటెక్టింగ్ ది నేచర్ నాట్ ప్రొటెక్టింగ్ ది పీపుల్. యు ఆర్ ఓన్లీ ప్రొటెక్టింగ్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ యువర్ పొలిటికల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఫర్ ఎగ్జాంపుల్ దానికి వస్తున్నాను నేను. ఏమైంది ఇప్పుడు ఆంధ్ర పబ్లిక్ వచ్చిన వాళ్ళని బెదిరియాలంటే అయ్యప్ప సొసైటీ మీద 2 బుల్డోజర్లు పంపించాడు. 2 రోజులు పోయింది, కథం దాని పోయిందండి. పోయిందా దాని తర్వాత ఇట్స్ ఇండైరెక్ట్ థ్రెట్ టు ఎ పర్టికులర్ కమ్యూనిటీ, పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్. ఇట్ వాజ్ ఎ థ్రెట్. ఇది కూడా ఒక థ్రెటే టు సర్టన్ పీపుల్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. యూ కాంట్ యూజ్ యువర్ పవర్ టు థ్రెట్ పర్టికులర్ సెక్షన్స్. ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఫర్ ది పొలిటికల్ పర్పస్ అండ్ టు థ్రెటన్ ది పొలిటికల్ అపోనెంట్స్. మీరు రాజకీయ ఒక ప్రతినిధుల మీద ఇది యూజ్ చేసుకోవడానికి, వాళ్ళని బెదిరియడానికి ఇవన్నీ చేస్తున్నారు. ఇది మంచిది కాదు. బీదోళ్ళ చదువుతుంది పోవద్దంటే వాళ్ళ దగ్గరికి పోతున్నారు. మీరు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా కూడా చివరికి యూ షో ఎన్ ఆల్టర్నేటివ్ అండ్ మూవ్ దెమ్. నో వన్ విల్ అపోజ్. నాకు కూడా ఉంటుంది, సాబర్మతి రివర్ బ్రహ్మాండంగా ఉన్నది, ఇక్కడ కూడా రావాలి మాకు ఉంటుంది. ఎప్పుడు మూసి వాసన చూడాలి నాకు లేదు కదా. అండ్ ఐ డోంట్ హ్యావ్ మూసి సుందరీకరణ కోసమే ప్రయత్నం చేస్తుంది. అవును, వాళ్ళకి ఆల్టర్నేట్ చేసి చూపెట్టాలంటే ఇటు చేయకూడదు కదా. నేను లండన్ పోయాను. లండన్ పోయిన థేమ్స్ రివర్ ఉంటుంది. థేమ్స్ రివర్ మీదనే బ్రహ్మాండ బిల్డింగ్ కట్టారు. అందుకనే మన హైకోర్టు అంది, మా హైకోర్టు కొనబడుతున్నా అని. ప్యాలెస్ కట్టారు థేమ్స్ రివర్ పక్కన. దెన్ బట్ విత్ సిస్టమ్ ఫర్ ఇట్. అక్కడ ఎవరు కూడా ఇల్లీగల్ సెటిల్మెంట్స్ లేవు. అక్కడ ఎందుకు లేవు? దే వర్ వెరీ మచ్ కేర్ఫుల్. సైన్ రివర్ అని ఉన్నది ఇక్కడ ఫ్రాన్స్ ప్యారిస్లో ఈఫిల్ టవర్ పక్కనే సైన్ రివర్ ఉంటుంది. దాన్ని కూడా మీరు చూసుకుంటే పెద్ద పెద్ద ప్యాలెస్ స్ట్రక్చర్స్ ఉంటే బ్రహ్మాండ స్ట్రక్చర్. పీపుల్ హ్యావ్ దర్ ఈవినింగ్ పార్టీస్ ఆన్ ద రివర్. మాకు కూడా ఉన్నది మూసి అటు ఉండాలని సెంట్రల్. ఎందుకంటే ఆల్ సిటీస్ అన్ని 99% సిటీస్ ఇన్ ది వరల్డ్ ఆర్ ఐదర్ ఆన్ ది రివర్ బ్యాంక్ ఆర్ ఆన్ ది రివర్ ఇన్ బిట్వీన్. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇక్కడ ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు ఇలా చేయడానికి? ఇది స్టేట్ సబ్జెక్ట్. వీ కాంట్ వాడు మన వచ్చే డెఫినెట్గా విల్ బి దేర్. ఇది స్టేట్ సబ్జెక్ట్. వీ కాంట్ ఇంటర్ఫియర్ ఇన్ ఎవ్రీథింగ్ కదా. వీ కాంట్ ఇంటర్ఫియర్ ఇన్ స్టేట్ సబ్జెక్ట్. ఇదో చేసిన తర్వాత అట్లీస్ట్ గైడ్ చేయొచ్చు కదా. వాళ్ళు అడిగితే కదా సార్ అడగండి. ఇప్పుడు అడగండి నీ పెత్తనం ఏంది అంటాడు. ఎందుకు మనకు అవన్నీ అలా మనం చూస్తున్నాం. వాళ్ళ భాషలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అందుకనే నువ్వు అడిగితే డెఫినెట్గా మీకు చెప్తాం అట్లా. సార్ ఒక నాయకుడు పాలమ్మిన అంటాడు, పూలమ్మిన అంటాడు. ఇది అర్థం కాని వింత ప్రశ్న ఏంటంటే మరి ఎట్లా అభివృద్ధి చెందారో ఇప్పటివరకు తెలియదు. కానీ రాజకీయాల్లోకి రావాలి అంటే విద్యను ఆర్జించిన వాళ్ళు ఉంటే ఆ చట్టాలను అర్థం చేసుకోగలుగుతారు, ప్రజలకు ఏం కావాలో చేయగలుగుతారు. అయితే ఇక్కడ రాజకీయాల్లోకి మరి లా చదివినటువంటి అందరు కూడా అడ్వకేట్స్ అందరు కూడా రావడానికి వీళ్ళ ముఖ్య కారణం ఏమై ఉంటుందంటారు? ఫస్ట్ ఇప్పుడే కాదు, మొత్తం ప్రపంచంలో కూడా అడ్వకేట్లు ఎక్కువ పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు తగ్గినారు. ఇప్పుడు అంతా ఇండస్ట్రీస్లు, ల్యాండ్ స్కార్స్లు, ల్యాండ్ గ్రాబర్స్, బ్లాక్ మనీ వాళ్ళు ఎక్కువ మంది రాజకీయాలు ఉన్నారు. విత్ ఆల్ మై డ్యూ రెస్పెక్ట్ టు ది పీపుల్. ఇండస్ట్రీస్లో వాళ్ళే వస్తున్నారు. ఇంతకుముందు లాయర్ ఉండే. మహాత్మా గాంధీ వాజ్ లాయర్, జవహర్లాల్ నెహ్రూ వాజ్ లాయర్, సర్దార్ పటేల్ వాజ్ లాయర్. మీరు ఎంతకెందుకు వాడు వాడి పేరేది మన ఒబామా వాజ్ లాయర్, కమలా హ్యారిస్ వాజ్ లాయర్. And then there are many in politics in the world who are lawyers. So legal profession is a very noble profession. Public service ఉంటే అంటే నేను లాయర్లో కూడా డాక్టర్ కూడా ఉన్నారు. దే ఆర్ గుడ్ డాక్టర్. అంటే నేనైతే పాలిటిక్స్ ఎవరైనా రావచ్చు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ క్రైటీరియా.
ఒక సోషల్ సర్వీసు ఒక అండర్స్టాండింగ్ ఉంటే రావచ్చు. అంటే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ క్రైటీరియా అంటే పూలమ్మినా పాలమ్మినా అనే వ్యక్తులు కూడా వస్తారు. అప్పుడు ఎట్లా సమాజాన్ని అభివృద్ధి పరిచేది ఎలా? నేను ఆ యాంగిల్ పోవట్లేదు. నేనేమంటే అల్టిమేట్గా మనిషి రాజకీయాల్లో రావడానికి కారణం ఇది. అది నేను వాట్ ఈస్ ది రీజన్ ఇట్ యువర్ కమింగ్ టు పాలిటిక్స్. ఒకడు అన్నీ అడిగారు, నువ్వు ఎందుకు రావాలనుకుంటావు పాలిటిక్స్లోని? సార్ ఫుల్ సంపాదించిన డబ్బులు సార్, ఏం చేయాలి సార్ రాజకీయాలు వద్దాం అనుకుంటున్నాను ఆయన. ఫర్ అ సోషల్ స్టాటస్ పీపుల్ వాంట్ టు కమ్ ఇన్ పాలిటిక్స్. అది కాదు యాటిట్యూడ్. మీరు స్టూడెంట్ డేస్ నుంచి కొట్లాడి పోరాడి జైలుకి పోయి బయటకు వచ్చి మేము అదే లైన్లో పోతున్నాం అంటే బికాస్ వీ బిలీవ్ సర్టన్ థింగ్స్, సర్టన్ పాలసీస్, సర్టన్ ప్రిన్సిపల్స్ ఇన్ అవర్ లైఫ్. సర్టన్ ఇది మంచిది, రాజకీయం ఈ దేశానికి మంచిది. ఆ రోజు నుంచి ఈరోజు ఆర్టికల్ 370 వ్యతిరేకంగా జైలుకు పోయి వచ్చిన మనుషులు మేము ఈరోజు ఆర్టికల్ 370 తీపిచ్చేసినాం. అంటే మా లైన్ ఆఫ్ థింకింగ్. అంటే కమ్యూనిస్ట్ పార్టీలో నేనేమంటా, మేమే కాదు కమ్యూనిస్ట్ పార్టీ కాదు, దే ఆల్సో ఫార్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ టుడే ఇర్రిలెవెంట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. కమ్యూనిస్ట్ పార్టీలు ఫైట్ చేశారు. కానీ ఈరోజు మీరు అదే వరదన్ గారిని, అదే రాజా గారిని, అదే సోమనాథ్ చటర్జీ గారిని ఇప్పుడు గెలవమని చెప్పండి. దే కాంట్, బికాజ్ పాలిటిక్స్లో మొత్తం కూడా కమర్షియలైజ్ అయిపోయింది. ప్రజలు కూడా పూర్తి స్థాయిలో చైతన్యవంతులు. పాలిటిక్స్ హ్యావ్ బీన్ కమర్షియలైజ్డ్ with new entry of new breed of aspirants in politics who have very little interest in public welfare. Inka thanks that many people with good political background are coming with some thinking. అంతేగానే ఏదో వచ్చేసి డబ్బులు ఉన్నాయి కదా వచ్చేసి ఎట్లయితుంది. సో దట్ ఈస్ వాట్ మేము కూడా బాధపడుతున్నాం. ఇది పొలిటికల్ సిస్టమ్, ఇక మనం ఏం చేయలేము దానికి. పబ్లిక్ షుడ్ ఎలెక్ట్ గుడ్ పీపుల్ అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ మరోసారి మరో ఇంటర్వ్యూలో కలుద్దాం. స్టే ట్యూన్ టు BRK న్యూస్.